మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి శ్రమ, బాధ్యతలు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల కొరకు ఎక్కువ శ్రమ పడతారు. వారి ఆరోగ్యం మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. తల్లి, సంతానం మొదలైన వారి కొరకు ఖర్చులు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా మానసిక ప్రశాంతత కొరకు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. సమయానికి ఆహార స్వీకరణ, నిద్ర అవసరం. అలాగే ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయకుండా తగిన విధంగా మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ సరైన సమయానికి మీరు రెస్ట్ తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులైతే ఒకటి మీరు శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా వృత్తిపరమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి, శ్రమతో కూడిన అనుకూలతలు. దాంతోపాటుగా ముఖ్యమైన విషయాలలో అంటే గృహానికి సంబంధించి, స్థిరాస్తులకు సంబంధించి, కుటుంబ సభ్యులకు సంబంధించి, భాగస్వామి వ్యవహారాలకు సంబంధించి జీవిత భాగస్వామి కొరకు కూడా ఎక్కువ శాతం శ్రద్ధ తీసుకుంటారు. వారి కొరకు ధనాన్ని ఖర్చు చేయడంలో ఆనందాన్ని పెంపొందించుకుంటారు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి మిత్రుల సహకారం అనుకూలంగా ఉంటుంది. కమ్యూనికేషన్ బాగుంటుంది. లాజికల్ థింకింగ్ బాగుంటుంది. తార్కికంగా సమస్యల్ని మీరు సాల్వ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో, ఆర్థిక విషయాల అనుకూలతతో నెట్వర్క్ పెంపొందించుకుంటూ దూర ప్రదేశాల నుంచి అనుకూలతల్ని అందుకుంటూ దూర ప్రదేశాల్లో ఉండే మిత్రుల సహకారంతో నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలు, సహకారం అనేది మీకు లభ్యమవుతూ వృత్తిపరంగా, వ్యాపారపరంగా అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలతతో ముందుకు వెళుతూ స్థిర నిర్ణయాలు తీసుకుంటూ అనుకూలంగా మీరు స్పందిస్తూ మంచి మిత్రుల సహకారంతో ముందుకు పెడతారు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక విషయాలు, వృత్తిపరమైన ఆదాయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ విలువ పెరుగుతుంది, మాట విలువ పెరుగుతుంది, సంఘంలో గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యాల కొరకు ఆలోచనలు చేస్తారు. నూతన సమయంలో నూతన నిర్ణయాలు అనేవి మీకు ఉపయోగకరంగా ఉంటాయి. కుటుంబ వ్యక్తుల సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మాట విలువ బాగుంటుంది, గౌరవం పెరుగుతుంది. సంతానం అభివృద్ధికరంగా ముందుకెడుతుంది. సంతానం కొరకు, నూతన పెట్టుబడుల కొరకు తీసుకునే నిర్ణయాలు, సృజనాత్మకత, మంచి మాట విలువ, వ్యక్తిగత అభివృద్ధి మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తి చేసే ప్రదేశాల్లో కూడా మీ గౌరవం, గుర్తింపు పెరుగుతాయి.